అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, సెక్షన్ 43 క్యాపిటల్ బి స్మాల్ హెచ్ ఫైనాన్స్ యాక్ట్ 2023లో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. సో ఇది చాలా బర్నింగ్ సెక్షను. ట్యాక్స్ ఆడిట్ కేసెస్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్న సెక్షను. దీని మీద చాలా రకాల ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి మా బిజినెస్ మిత్రులు కానీ, క్లయింట్స్, కొలీగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ సెక్షన్ మీద ఒక లాంగ్ వీడియో చేయమని చెప్పని అడిగారు. సో నేను కూడా కొద్దిగా స్టడీ చేసి ఇప్పుడు జరుగుతున్న ట్యాక్స్ ఆడిట్స్ని కన్సిడర్ చేసి కొన్ని రకాల ఇష్యూస్ని నోట్ చేశాను. సో ఇందులో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా నా ఒపీనియన్ ప్రకారంగా, నా అండర్స్టాండింగ్స్ ప్రకారంగా చెప్తున్నాను. బహుశా ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే కనుక మీరు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఏమన్నా ఇంకా ఇష్యూస్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. ఏదైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో తెలియజేస్తే కనుక నేను కూడా అప్గ్రేడ్ అవుతాను. ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది. ఈ పర్టికులర్ టాపిక్ ఇంపార్టెన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకున్న చాలా వరకు అనుమానాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. సో అసలు ఈ సెక్షన్ 43 క్యాపిటల్ బి హెచ్ ఎవరి కోసం తీసుకొచ్చిన సెక్షన్ అంటే, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద ఎవరైతే ఉద్యమ రిజిస్ట్రేషన్లో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కేటగిరీ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఉపయోగపడింది. అసలు మైక్రో అంటే ఎవరు, స్మాల్ అంటే ఎవరంటే, మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఎవరికైతే గత సంవత్సరంలో ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 లోపల అండ్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 5 కోట్ల లోపల ఉంటుందో వాళ్ళని మైక్రో అని, అదే ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ 10 కోట్ల లోపల అండ్ టర్న్ ఓవర్ 50 కోట్ల లోపల కనుక తక్కువ కనుక ఉంటే కనుక వాడిని మైక్రో అండ్ స్మాల్ కింద అంటారు. ఇక్కడ ₹1,00,00,000 ప్లాంట్ అండ్ మిషనరీ 10 కోట్లు అంటే అది ఒరిజినల్ కాస్ట్ కాదండి. WDV ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారంగా WDV వాల్యూ ఎంతైతే ఉందో అది తీసుకోవాలి. అలాగే టర్న్ ఓవర్ అంటే GST రిటర్న్స్ ప్రకారంగా టర్న్ ఓవర్ని తీసుకోవాలి. ఈ లిమిట్స్ లోపల ఉన్న వాళ్ళని ఈ మైక్రో అండ్ స్మాల్ అని అంటారు. మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ సెక్షన్ కిందకి అసలు రారు కాబట్టి వాళ్ళని వదిలేసేయచ్చు. సో ఎవరైతే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి చాలా వరకు పేమెంట్స్ అనేవి ఇన్ టైంకి పేమెంట్స్ అనేవి రావట్లా. సో ఇన్ టైమ్స్కి వాళ్ళకి పేమెంట్స్ రాకపోవటం వల్ల వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ స్కేర్సిటీ అనేది వస్తుంది. సో వీళ్ళకి బెనిఫిట్ ఎలాగైనా ప్రొవైడ్ చేయాలి, వీళ్ళకి ఇన్ టైంకి పేమెంట్స్ రావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన సెక్షన్ సెక్షన్ 43 క్యాపిటల్ బి హెచ్ ఫైనాన్స్ యాక్ట్ 2023లో వచ్చింది. 1/4/2023 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అంటే అసెస్మెంట్ ఇయర్ 2024-25లో ఇది అమల్లోకి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో క్లాస్ 22లో కూడా మనం దీని డిస్క్లోజర్స్ ఇవ్వాలి. అసలు ఏంటి బ్రాడ్గా ఈ సెక్షన్ ఏంటంటే, మనం ఒక పర్టికులర్ ఎస్ఎస్సి ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి ఏదన్నా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏదన్నా పర్చేజ్ చేస్తే సెక్షన్ 15 ఆఫ్ MSME యాక్ట్ ప్రకారంగా అగ్రిమెంట్ కనుక ఉంది అని చెప్పనంటే కనుక 45 days, అగ్రిమెంట్ లేకపోతే 15 days లోపల వాళ్ళకి పేమెంట్ అనేది ఇచ్చారు. ఇన్ కేస్ పేమెంట్ కనుక ఇవ్వకపోతే బ్యాంక్ రేట్ అంటే RBI చెప్పిన బ్యాంక్ రేట్ కంటే 3 times ఇంట్రెస్ట్ కూడా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో అతనికి పేమెంట్ అనేది చెయ్యాలి అని చెప్పినది. ఇది వాళ్ళ బెనిఫిట్ కోసం పెట్టింది. ఈ MSME యాక్ట్లో ఈ క్లాస్ ఎప్పటి నుంచో ఉంది, కానీ దీన్ని ఇప్పుడు లింక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చేశాడంటే, సో ఎవరైతే ఈ మైక్రో ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి కొని విత్ ఇన్ టైం లిమిట్ అగ్రిమెంట్ లేకపోతే కనుక 15 days అగ్రిమెంట్ ఉంటే 45 days లోపల పేమెంట్ కనుక ఇవ్వకపోతే అటువంటి వాళ్ళకి 31st March 2024కి అవుట్ స్టాండింగ్ కనుక ఉంటే ఆ అమౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కింద అలౌ చేయము అని చెప్పని సెక్షన్ 43BH అనేది చెప్తుంది. ఇన్ కేస్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ కనుక క్రియేట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్కి డిడక్షన్ రాదు అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ అమౌంట్కి డిడక్షన్ రాదు. అంటే ఉదాహరణకి జనవరిలో పర్చేజ్ చేశాను అనుకుందాం, జనవరి 1, 2024లో పర్చేజ్ చేసి అగ్రిమెంట్ ఉందే అనుకుందాం. అక్కడ నుంచి 45 రోజుల పేమెంట్ అంటే సుమారు ఫిబ్రవరి 14వ తారీఖు 15వ తారీఖు డ్యూ డేట్ వచ్చింది అనుకుందాం. ఆ డేట్ లోపల పేమెంట్ కనుక చేసేస్తే ఓకే. ఇన్ కేస్ ఆ డేట్ లోపల చేయకపోయినా 31st March వరకు కూడా అవకాశం ఇచ్చారు. 31st March అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ లోపల వరకు కూడా పే చేయకపోతే ఏం చేస్తారంటే అతనికి ఎంతైతే పే చేయాలో ఆ అమౌంట్కి డిడక్షన్ అనేది మనకు రాదు. అది మనం గూడ్స్ పర్చేజ్ చేసింది అవ్వచ్చు, లేదంటే కనుక ఒక సర్వీసెస్ తీసుకున్నది అవ్వచ్చు, ఇంకా ఏ రకమైన స్టేషనరీ పర్చేజ్ కానీ దీనికి సంబంధించిందని కనుక ఉంటే కనుక అది డిడక్షన్ కింద రాకుండా ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే ఆ MS ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి మనం పే చేస్తామో ఆ ఇయర్లోనే దానికి డిడక్షన్ అని చెప్పనేది మనకి వస్తుంది అని చెప్పని అన్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇంకొన్ని ఇష్యూస్ ఏమిటి అని చెప్పనంటే,
ట్రేడర్స్. సో 31st March 2024కి మనకున్న సండ్రీ క్రెడిటార్స్లో టోటల్గా అది ట్రేడ్ క్రెడిటార్స్ అవ్వచ్చు, ఎక్స్పెన్సెస్ క్రెడిటార్స్ అవ్వచ్చు, అందులో గనక క్రెడిటార్స్లో గనక ట్రేడర్స్ గనక ఉంటే గనక ఆ ట్రేడర్స్కి పే చేయాల్సిందైతే గనక ఈ సెక్షన్ అప్లై కాదు అన్నారు. ఈవెన్ ట్రేడర్స్ MSME యాక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అఫీషియల్ మెమరాండమ్ డేటెడ్ July 2, 2021 ప్రకారం ఏమని చెప్పారంటే ట్రేడర్స్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ MSME రిజిస్ట్రేషన్ ఓన్లీ ఫర్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అని చెప్పారు. అంటే కేవలం బ్యాంక్ లోన్స్ కోసం మాత్రమే వాళ్ళు MSME కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కానీ ఇంకా ఇతరత్ర ఏ బెనిఫిట్స్ రావు అని చెప్పన్నారు. అంటే SSC ట్రేడర్ అయినా కూడా ఇతను MSME రిజిస్ట్రేషన్ ఉంటే కనుక అప్లై అవుతుంది. బట్ మన సప్లయర్ కనుక MSME రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ అతని ట్రేడర్ కనుక అయితే కనుక ఈ 43BH ఏమీ అప్లై కాదు, డిజల్వెన్స్ ఏమీ ఉండదు. అదే సప్లయర్ కనుక మ్యానుఫ్యాక్చరర్ కానీ సర్వీస్ ప్రొవైడర్ కానీ అయితేనే ఈ 43BH అనే దాన్ని చూడాలి. అది కూడా ఆ సప్లయర్కి MSME రిజిస్ట్రేషన్ కనుక ఉంది అంటేనే, అంటే దాన్ని ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటాం. సప్లయర్కి ఉద్యమ రిజిస్ట్రేషన్ లేకుండా మ్యానుఫ్యాక్చరర్ అయినా సర్వీస్ ప్రొవైడర్ అయినా పేమెంట్ విత్ ఇన్ టైం లిమిట్ లోపల పే చేసినా చేయకపోయినా మళ్ళీ 43BH అనేది అప్లై కాదు. అంటే 43BH అప్లై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 31st Marchకి అవుట్ స్టాండింగ్ ఉండాలి, అండ్ ఆ సప్లయర్ మ్యానుఫ్యాక్చరర్ కానీ లేక సర్వీస్ ప్రొవైడర్ అయి ఉండాలి, అండ్ అగ్రిమెంట్ టైం లిమిట్ ఇంకా ఉండాలి, టైం లిమిట్ లోపల పేమెంట్ చేయకుండా ఉండాలి, అండ్ సప్లయర్ కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ కనుక ఉన్నాయి అని అంటేనే పేమెంట్ చేయనప్పుడే అప్పుడు డిజల్వెన్స్ అనే క్లాజ్ అప్లై అవుతుంది. ఇన్ కేస్ అన్నీ కనుక చేస్తే డిజల్వెన్స్ అని చెప్పనే పాయింట్ అనేది రాదు ఒకటి. అండ్ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, చేయకపోతే కానీ పెనాల్టీ ఏంటంటే ఎక్స్పెండిచర్ డిజర్వ్ చేస్తారు, ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పే చేయాలి, అండ్ 3 times పే చేయాలి, దానికి కూడా డిడక్షన్ అనేది రాదు. సో ఏ కేసెస్లో అయితే ఇన్వాయిస్ కనుక మనకి 1 April 2023 నుంచి 15 February 2024 వరకు ఈ డేట్ మధ్యలో కనుక ఇన్వాయిస్ కనుక ఉంటే కనుక ఆ పేమెంట్స్ అన్నీ కూడా 31st March లోపల కనుక పేమెంట్స్ అయిపోతే ఇబ్బంది ఏం లేదు, డిజర్వెన్స్ రాదు. ఇన్ కేస్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కనుక 16 February నుంచి 31st March వరకు ఉండి కూడా 45 days లోపల కనుక జనరల్గా మనకి అగ్రిమెంట్ ఉన్న కేసెస్లను తీసుకుంటాం. సో అందుకని చెప్పని 45 days అని చెప్తున్నా. ఈ 45 days లోపల కనుక పేమెంట్ కనుక చేసేస్తే అప్పుడు కూడా డిజర్వెన్స్ అనేది రాదు. ఇక్కడ ఒక డౌట్ చాలా మంది అడుగుతున్నారు, సార్ మా ఇన్వాయిస్ ఉండటమే డేటు 26 March 2024 ఉంది, సో అక్కడ నుంచి నాకు 45 రోజులు అంటే నాకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్తుంది కదా, సో అలాంటప్పుడు నాకు ఇబ్బంది లేదు కదా. కాదండి, నా ఒపీనియన్ ప్రకారంగా ఈవెన్ 26th March కాదు 31st March ఇన్వాయిస్ ఉన్నా కూడా అక్కడ నుంచి 45 రోజులు క్యాలిక్యులేట్ చేస్తే సుమారు May 15వ తారీఖు వస్తుంది. ఈ May 15వ తారీఖు లోపల కనుక పేమెంట్ చేశారనంటే ఓకే, అదర్వైజ్ మనం దాన్ని డిజల్వ్ చేసి ఐటీ రిటర్న్లో డిజల్వెన్స్ చేసి ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. ఓకే, దాని తర్వాత అండ్ వాళ్ళు సార్ ఇప్పుడు మరి సప్లయర్స్ MSME కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా మాకు ఎలా తెలుస్తుంది? సో యాజ్ అ ట్యాక్స్ ఆడిటర్గా మనం ఏం చేయాలంటే క్లయింట్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయమని చెప్పని అడగాలి. సో ఉన్న సప్లయర్స్ ఎవరు, సప్లయర్స్ని మళ్ళీ సెగ్రిగేట్ చేసి ట్రేడర్స్ ఎవరు, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు, సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు అనేది చూడాలి. ఇన్ కేస్ అందరూ ట్రేడర్స్ అనుకోండి, అసలు గొడవే లేదు, ఈ సెక్షన్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ కనుక ఉంటే కనుక వాళ్ళు MSME కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అనేది మనం ఇతన్ని ఇన్ఫర్మేషన్ అడగాలి. అతను మళ్ళీ సప్లయర్స్ దగ్గర నుంచి కావాలంటే ఒక డిక్లరేషన్ తీసుకుంటారు. మీకు ఆ డిక్లరేషన్ ఫార్మేట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో డిక్లరేషన్ తీసుకుని MSME కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అనుకుంటే కనుక మనం దాని ప్రకారంగా డిజల్వెన్స్ చేయాలి. వాస్తవంగా MSME యాక్ట్ ప్రకారంగా ఎవరైతే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వాయిసెస్లో కానీ లెటర్ హెడ్స్ మీద కానీ అన్ని చోట్ల కూడా GST నెంబర్తో పాటు ఈ MSME రిజిస్ట్రేషన్ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. చాలా కొద్ది మంది మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. భవిష్యత్తులో బహుశా ఈ క్లాజ్ వలన అందరూ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇన్ కేస్ అలా మెన్షన్ చేస్తే ఇబ్బంది లేదు. ఉద్యమ పోర్టల్లో పేరును బట్టి వాళ్ళకి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని వెరిఫై చేసుకునే అవకాశం ఉంది, కానీ అది కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజరు. బెటర్ సప్లయర్ని అడిగి ఆ డేటా తీసుకుంటేనే బెటర్. ఇన్ కేస్ సప్లయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, మనకి SSC కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, అలాంటప్పుడు ట్యాక్స్ ఆడిటర్గా సో బీయింగ్ ఇన్ఫర్మేషన్ నాట్ అవైలబుల్ వెదర్ ద సప్లయర్స్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ MSME నాట్, యూ హ్యావ్ ప్రిజ్యూమ్డ్ దట్ దే ఆర్ నాట్ అండర్ MSME అని చెప్పని డిజల్వెన్స్ ఇవ్వకుండా ఎక్స్పెండిచర్ మొత్తం అలౌ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక డౌట్ అడుగుతుంది ఏంటంటే, సార్ ఇప్పుడు ఈ క్లాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అప్లై అవుతుందా అని అడిగారు. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే అక్కడ క్లియర్గా సెక్షన్ 15లో కానీ ఆర్ 43Bలో ఏమన్నారంటే మన డిడక్షన్ క్లెయిమ్ చేసుకొని పేమెంట్ కనుక ఇవ్వకపోతే అన్నారు.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మనం డిడక్షన్ ఏమీ మనం క్లెయిమ్ చేయము, ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచరే కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి విత్ ఇన్ టైం లిమిట్ లోపల పే చేసినా చేయకపోయినా డిజల్వెన్స్ అనేది ఏవి అప్లై కాదు. తర్వాత దెన్ సార్ ఇన్ కేస్ సప్లయర్ కనుక మ్యానుఫ్యాక్చరర్ అండ్ ట్రేడర్ రెండు అయి ఉంటే కనుక ఈ సెక్షన్ అప్లై అవుతుందా లేదా అనేది ఇంకొక డౌట్. నా ఒపీనియన్ ప్రకారంగా ఎస్ అప్లై అవుతుంది. మ్యానుఫ్యాక్చరర్ అండ్ ట్రేడర్ రెండు కనుక అయి ఉంటే కనుక సప్లయరు 43BH అప్లై చేయాలి. డిజల్వెన్స్ కనుక ఉంటే కనుక డిజల్వెన్స్ కూడా చేయాలి. దెన్ నెక్స్ట్ సార్ 31 మార్చికి ప్రొవిజన్స్ క్రియేట్ చేశాము. ప్రొవిజన్స్ క్రియేట్ చేసిన దానికి కూడా 43BH వస్తుందా? ఇన్ మై ఒపీనియన్ ప్రొవిజన్స్కి ఏవైతే ఉన్నాయో మరి ఆడిట్ ఫీజ్ అవ్వచ్చు, లేదంటే కనుక రెంట్ పేయబుల్ ప్రొవిజన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటికి ఈ 43BH అప్లై కాదు. ఎందుకంటే 15 days ఆర్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ అని చెప్పని సెక్షన్ 15లో ఉంటుంది. సో ఆడిట్ ఫీ ప్రొవిజన్ పెట్టారు కానీ ఇంకా సర్వీస్ అనేది ఇవ్వలేదు కాబట్టి నా ఒపీనియన్ ప్రకారంగా 31 మార్చికి ప్రొవిజన్స్ ఏవైతే పెట్టారో వాటికి 43BH అప్లై కాదు. వాటికి డిజల్వెన్సెస్ కూడా ఏమీ అప్లై కావు. అండ్ అలాగే సార్ 44AD, 44AE, 44ADA ప్రెజెంటివ్ కేసెస్ కింద రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే వాళ్ళకి కూడా 43BH అప్లై అవుతుందా? నో. ప్రెజెంటివ్ కేసెస్ కనుక మనం ఫైల్ చేస్తుంటే వాళ్ళకి ఈ 43BH అనే క్లాజ్ అప్లై కాదు. దెన్ నెక్స్ట్ అండ్ సార్ డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే కనుక మన ఎస్ఎస్సికి సప్లయర్కి డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే కనుక అప్పుడు టైం లిమిట్ ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి? సో ఇన్ కేస్ డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే కనుక అది క్వాంటిటీకి రిలేటెడ్ అవ్వచ్చు, క్వాలిటీ రిలేటెడ్ అవ్వచ్చు, రేట్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా ఉంటే కనుక అలాంటి కేసెస్లో ఈ 15 days అని కానీ 45 days అనే కానీ టైం లిమిట్ ఏ రోజైతే డిస్ప్యూట్స్ అన్ని రిజాల్వ్ అయ్యి ఫైనల్గా బయ్యర్ ఆ గూడ్స్ని కానీ సర్వీస్ కానీ యాక్సెప్టెన్స్ ఇస్తారో యాక్సెప్టెన్స్ ఇచ్చిన డేట్ దగ్గర నుండి 15 days ఆర్ 45 days అనే టైం లిమిట్ అనేది కౌంట్ చేయాలి. సో అప్పటి నుంచి పేమెంట్ కనుక రాకపోతేనే అప్పుడు మాత్రమే డిజల్వెన్స్ అనేది వస్తుంది. సో ప్రాక్టికల్గా ఈ సప్లయర్స్ అన్నీ వెరిఫై చేసి ఇంట్రెస్ట్ డిజల్వెన్స్ వేర్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇవన్నీ వెరిఫై చేయడం అయితే కనుక టఫ్ జాబే. హవెవర్ క్లయింట్స్ అందరూ కోఆపరేట్ చేసి, బిజినెస్ అసోసియేట్స్ కోఆపరేట్ చేసి, సప్లయర్స్ పర్టికులర్లీ 31 మార్చికి అవుట్ స్టాండింగ్ ఉన్నాయి అన్నింటినీ కూడా ఈ సప్లయర్స్ అందరూ కూడా ఎంఎస్ఎంఈ రిజిస్టర్డా కాదా, మ్యానుఫ్యాక్చరర్సా, ట్రేడర్, సర్వీసా ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తేనే స్మూత్ఫుల్గా మనం ఈ ట్యాక్స్ ఆడిట్స్ని కంప్లీట్ చేయగలం. ఇన్ కేస్ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కనుక లేకపోతే డిస్క్లైమర్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. బట్ డిస్క్లైమర్ రిపోర్ట్ ఇచ్చేప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ ఆడిటర్స్ అందరూ కూడా క్లయింట్స్ దగ్గర డిక్లరేషన్ తీసుకున్న తర్వాత ఇస్తేనే సో క్లయింట్కి కూడా ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది, అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంక ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో నాకు తెలియచేయండి, లేదంటే వాట్సాప్ ద్వారా చెప్పండి. అండ్ నా నెంబర్ వచ్చేటికి 9885678619. నాకు తెలిసినంత వరకు ఈ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ గుడ్ లక్. ఈ వీడియోని అందరూ కూడా మీ క్లయింట్స్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.